నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటాయి. అందులో ఒకటే పిఠాపురం. దీనికి ప్రత్యేక కారణం ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి స్వయంగా పోటీ చేస్తుండడం, మరొక వైపు వంగా గీత వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరూ ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేయడం విశేషం. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ 24లో వీళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. మరి ఎలా ఉండబోతుంది, ఎవరికి ఇక్కడ గెలుపు అవకాశాలు ప్రజలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్న, తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మనకు పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఈసారి రాష్ట్రం మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గమే హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఎవరికి ఛాన్స్ ఉందంటారు? పిఠాపురం అండి, పవన్ కళ్యాణ్ గెలుస్తాడండి. ఎలా చెప్పగలరండి? ఎలా చెప్పడంటే ఆయన చేసిన మంచి పనులే ఆయన గెలిపిస్తాయి. తర్వాత కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, దాని గురించి అందరూ ఫిక్స్ అయిపోయారండి. పార్టీ అధ్యక్షులు ఇంక జనం అందరూ ఫిక్స్ అయిపోయారండి. ఇంకేమీ లేదు, వన్ సైడ్. ఇక్కడ జగన్ వచ్చి పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పాలి? సమస్య లేదు. ఇంత కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ మొత్తం అందరూ జనాలు చూసుకోండి, ఇద్దరు ముగ్గురు కూడా వైఎస్ఆర్కి వెళ్ళవు. వంగ గీత గారు వాళ్ళ వర్గం చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అందుబాటులో ఉంటారు, గెలిచి హైదరాబాద్కి వెళ్ళిపోతారు, సినిమాలకు వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. ఎంతవరకు ఎట్లా నమ్మాలి జనాలు? జగన్ పులివెందులో ఉంటున్నాడా? ఉండడు కదా. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉంటున్నాడా? ఉండడు కదా. వాళ్ళు ఎవరో ఒక నాయకుని పెట్టి దాన్ని నడిపించుకుంటారు. వాళ్ళు మరి వెళ్ళిపోవడం ఖాయమే. ఇక్కడ నాయకుని పెట్టుకుని నడిపించుకుంటారు. అది. సో కాబట్టి కళ్ళు మూసుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటారు. అసలు సమస్య లేదండి. నిజంగా జగన్ వచ్చినా కూడా గెలడండి. ఇక్కడ 200-300 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలడు. డబ్బులు అయితే తీసుకుంటారు, వెళ్ళడం మాత్రం గెలడు. ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ అండి. ఫిక్స్ అయిపోయారండి జనం. వారు వన్ సైడ్ అండి, ఇంకేమీ లేదు. అంటే మీ ఏదో సరదాగా లేదు, ఇంకో రకంగా అంటలేదు. అందరూ ఇక్కడ ఇంచుమించు 30 మంది అంతమంది ఉంటారు. ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ అని అనరు. అంటే అన్ని కులాలు కూడా ఇంకా దీనికి ఫిక్స్ అయిపోయారు. అంటే రోజు ర్యాలీ తిరుగుతున్నాం కదండి, చూస్తున్నాం. ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే పవన్ కళ్యాణ్ రావాలండి. ఏంటి అంత నమ్మకం మీకు పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ నమ్మకం అండి. ఫస్ట్ నుంచి ప్రజల మీ కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో భాగస్వాములుగా మేము ఉండాలనుకుంటున్నాం. మరి వైసీపీ వాళ్ళు వేరే రకంగా విమర్శిస్తున్నారు, ఆయన గెలిస్తే ఇక్కడ ఉండడు అది ఇది అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళే అండి. ఉండకే పవన్ కళ్యాణ్ ఇక్కడ మా ఊర్లోనే ఉన్నాడు. ఇప్పుడు మాతోటే ఉంటాడు. మేమందరం కలిసి పని చేస్తామండి. మా పవన్ కళ్యాణ్ వస్తే లంచం లేని రాజకీయం జరిగింది. సో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే? అంటే గెలుపు అయితే ఖాయం అంటున్నారు కదా, మరి గెలుపు పక్క 1,00,000 ఓట్ల మెజారిటీ, 1,00,000 ఓట్లతో గెలిపిస్తాం. సో ఊరంతా ఒకటే సైడ్ ఉందండి? ఊరంతా ఒకటే సైడ్ ఉంది. కొంతమందికి కొన్ని ఇబ్బందుల వల్ల కొంత బయటపడరు. అంతే మాట్లాడేలు మారిపోతారు. మాట్లాడేలు అంటే మాకు ఏ ఇబ్బందులు ఉండవు కాబట్టి మేము పబ్లిక్ అయిపోతాం. ఇంకా ఊరు వన్ సైడ్గా అయిపోయింది. మా నియోజకవర్గానికి మా ఊరు ఎటు డిసైడ్ చేస్తే అట్టే క్యాండిడేట్ గెలుస్తాడు. ఇప్పుడే కాదు, ఇంతకుముందు ప్రజారాజ్యంలో వంగ గీత గారు గెలిచినా సరే మా ఊరే డిసైడ్ చేసింది. ఆ తర్వాత వరమ గారు సానుభూతిగా కూడా గెలిచింది కూడా మా ఊరే డిసైడ్ చేసింది. మా తర్వాత మా గ్రామం తర్వాత పెద్ద గ్రామం పక్కన దుర్గాడ వెళ్తే తాడిపర్తి, అవి కొంచెం ఈక్వల్గా ఉంటాయి. మా ఊరి నియోజకవర్గానికి డిసైడ్ చేసేది మాత్రం చేబ్రోలు గ్రామంలో 100కే 95% పవన్ కళ్యాణ్. 5% తప్పదు. వాళ్ళు తిరగకపోతే వాళ్ళ ముందు ఉన్న ఒత్తిళ్ళు వాళ్ళకి యాడ్ ఉంటుంది కాబట్టి, లేదా వాళ్ళ పదాల కోసమైనా వాళ్ళు పని చేసుకోవాల్సి వస్తుంది. మా నియోజకవర్గంలో జగన్ ప్రజలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ రావాలి. అన్న చెప్పండి, ఈసారి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చాలా హాట్ టాపిక్ రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తుండడం, మరొక వైపు వంగా గీత, వీళ్ళు గతంలో కలిసి ఒకటే పార్టీలో పనిచేశారు, ఈరోజు ప్రత్యర్థులుగా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ అల్టిమేట్గా రిజల్ట్ ఎలా ఉండబోతుంది? రిజల్ట్ ఏముందండి, వంగా గీత గారు అయితే అసలు పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారంటేనే ముందు మానేసింది. ఆవిడకి తెలకుండానే పెట్టారు. అంతకుముందు ఏదో ఉదయసీన్ గారు ఏదో అన్నారని ఆవిడ వేసారు. ఉదయసీన్ మీదకైతే కరెక్ట్ అయిన మడిచండి గీత. పవన్ కళ్యాణ్ గారికి అయితే మడిచే కదా ఆవిడ. వాళ్ళు పెట్టిన భిక్ష అండి వాళ్ళకి. లేకపోతే ఎమ్మెల్యే ఇక్కడ ఏముంది ఆవిడకి? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పవర్ఫుల్ క్యాండిడేట్ అయ్యాల చంద్రబాబు నాయుడు మీద. అలాంటి వాళ్ళ మీద ముద్రరెడ్డి పద్మనాభం వైసీపీలో పోటీ చేశాడు. అయ్యాల కాంగ్రెస్లో, వర్మం టీడీపీ.
వీళ్ళిద్దరి మీద 16 ఓట్లు మెజార్టీ మీద నెగ్గింది ఆవిడ పిఆర్పీలో. అలాంటిది ఈయన గారి మీద నెగ్గడం ఏముంటుందండి, ఏముండదు. కొట్టుకుపోద్దండి వర్షాకాలంలో కొట్టుకుపోయినట్టు ఇక్కడ ఏముండదు. అయితే మరి అలా ఏ రూపాయలనే మిథున్ రెడ్డి చెప్తున్నారు, ఏం చెప్పినా ఏం పనులు అవ్వండి. ఇది మాకు ఆయన గారు రావడమే మాకు మేలు. ఆయాల అయిపోయింది. మంగళగిరిలో ఎప్పుడైతే పిఠాపురం అన్నాడో ఆయాల పిఠాపురం గెలిపోయిపోయింది. 50,000 పైన మెజార్టీల మీద కాస్తున్నారండి పందాలు. గెలుపు కాకుండా మెజార్టీల మీద కాస్తున్నారు 50,000 పైన. ఎందుకంటే 54 ఊళ్ళు. ఏ ఊరు చూసినా మెజార్టీ చూపిస్తుంది. ఎంత మెజార్టీ వస్తుందన్నది ఎవరికి తెలదు కదా. ఆ ఏళ వరమ గారికే సీట్ ఇవ్వకపోతేనే 48,000 వచ్చేసాడు. ఇది ఎవడన్నా కొత్త క్యాండిడేట్ వచ్చాడంటే ఆడి ముందు దారి చూపించింది పిఠాపురం నియోజకవర్గం. 175 నియోజకవర్గాల్లో అలాంటి నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ ఇది. ఆ కాన్స్టిట్యున్సీలో గీత ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎవడెవడో వచ్చాడు ఇలా అంటున్నాడు. గీతది ఇక్కడ కాదు, తర్వాత పెండిన తర్వాత ఇక్కడ కాదు. మా ఇంటి వాళ్ళు అంటున్నారో మా పుట్టింటి ఆడబడుచు ఇంటింటికి తిరిగిద్ది, నేను తిరుగుతున్నాను కదంట. పుట్టింటి ఆడబడుచు అంటే అండి ఆవిడ గీత మాకు పిఠాపురం నియోజకవర్గానికి పుట్టింటి ఆడబడిసే. కరోనాలో వాళ్ళ అన్నయ్యలు ఎంతోమంది చచ్చిపోరండి ఇక్కడ. అయాల వాళ్ళ ఇంటికి రాలేదు. ఎందుకంటే పుట్టింటి ఆడబడినప్పుడు వాళ్ళ అన్నగారులు కరోనాలో రోజు కూడా చచ్చిపోయేవారు. చచ్చిపోతే మేము ఓసారి వెళ్ళామండి గీత ఇంటికి. గీత అద్దాలు తీయకుండా లేదంద, అంటే ఆవిడ చచ్చిపోద్దాము అని. ఏంటంటే అలాగే ఎవరికాళ్ళు పెండిన దొరకైతే అసలు లెగలేదండి. మనం చచ్చిపోతే ఆడ బతికంత మంద అంతే కదండి. మరి వరమ గారు అయాల ఊరికి తిరిగాడు, ప్రతి ఇంటింటికి తిరిగాడు, ప్రతి గడప తిరిగాడు. వర్మ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సహకరిస్తారు ఈసారి. కంపల్సరీ నీకు చేయడు కదా మొత్తం ఉలిగే చేయడు. అతను రాజండి అయినా 2 మాటలు కట్టాడు, ఒకటే మాట్లాడతాడు. నెంబర్ 1 అయినా అందుకే మరి రాజులు అంటే ఒక గట్టిగా ఉంటే 10,000 ఓటింగ్ అంటే ఎక్కువ లేదు. ఆయన 48,000 మెజార్టీ వచ్చిందంటే ఇండిపెండెంట్గా 48,000 మెజార్టీ వచ్చిందంటే మరి రికార్డు బేకే కదండి. అలా ఇంకా ఆయన గారు పొత్తు దూరంగా మాట వదిలేసాడు. మాట ప్రకారంగానే ఉంటుంది. ఇంకా గెలుపు ఇంకా ఆయన గారిది. మనం ఇంకా దేశం కూడా ఆయనకు ఒక్కలొద్దండి. అంత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా అభివృద్ధికి పుల్లి చేస్తా అన్నట్టు గురించి. అంటే మీరు చెప్పేది ఈసారి ఫ్యాన్ గాలి తగ్గి గ్లాస్ సౌండ్ ఎక్కువ పెరుగుతుంది అంటారా? గ్యాస్ మాత్రం ఫుల్గా ఉంటుందండి. గ్యాస్ కట్టలేదండి. గ్యాస్ మాత్రం చాలా ఫుల్. ఎలా చెప్పగలను, ఏంటంత నమ్మకం? ప్రతి వాటర్లో అంటే గ్యాస్ వేయాలి, చూడాలి, పవన్ నిలబెట్టాలి. ప్రతి జాతర వాళ్ళు కూడా కంకణం కట్టేసుకున్నారండి. పవన్ కళ్యాణ్ చెయ్యాల, మంచివాడు. ప్రతిదీ నోటంట మాట ఇస్తున్నాడు, హామీలు చేసాక అని. మరి వైసీపీ వాళ్ళు ఏమో అసలు ఆయన గెలిస్తే ఎవరికి అందుబాటులో ఉన్నాడో వెళ్ళిపోతుంటాడు అది మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్నాడు. మన పిఠాపురాన్ని ఉంటాని బిల్డింగ్ అన్నీ వెళ్తాలా అంట కొనుక్కున్నాడు అండి. సైట్ కొనుక్కున్నాడు. మరి చేబ్రోల్లో మా ఓదిరి నాగేశ్వరరావు గారు ఇచ్చారు, అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఎక్కడ అందుబాటులో ఉంటారని అతను మాట కూడా ఇచ్చేసాడు. రోజు రాగానే మా సేవల్లో పెట్టాడండి మీటింగ్. సో మరికొంతమంది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈసారి 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కి ఉన్న గెలుపు అవకాశాలు ఏంటి, అసలు ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినప్పుడు వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేశారు, గెలిచి చూపించండి అని. మరి ఈసారి ఆయన 2 చోట్ల కాకుండా ఒకటే దగ్గర పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ ఆయనకి ఈసారి? ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో గెలిచి చూపించమన్నారు కదా, దానికి తగ్గట్టుగానే ధీటుగా ఇక్కడ 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నాయకులతో పని లేదు, ఓన్లీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీ, ఇంకెవరికి రానటువంటి మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలిచేటటువంటి విధానం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. అయినా కూడా పిఠాపురం ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పిఠాపురం అనేది ఒక స్పిరిచువల్ ప్లేస్, అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రం. దక్షిణ కాశీ అని పేరు పొందినటువంటి పిఠాపురాన్ని మనం దేశంలో చాలా ఏరియాలకు వెళ్తున్నాం, మన అయోధ్యకి వెళ్తున్నాం, కాశీకి వెళ్తున్నాం. ఇలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పిఠాపురం కూడా రావాలి, ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలి
దక్షిణ కాశీ అని ఏ విధంగా పేరుందో దాన్ని సార్థకత చేయాలి. ఇక్కడ ప్రతి పేదవాడిని కూడా ధనవంతుని చేయాలి, ప్రతి యువతికి కూడా ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారిని ఒక మంచి స్థానంలో నిలపాలి అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరొకవైపు వంగా గీత గారు గతంలో వీరిద్దరూ కలిసి ఒకటే పార్టీలో పనిచేశారు, ఈరోజు ప్రత్యర్థులుగా ఉన్నారు. మరి ఎట్లా ఉంటుంది? ఆ సైడ్ నుంచి ఏమైనా ఫైట్ ఉంటుందంటారా? వంగా గీత గారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, నువ్వు ఓడిపోవడం ఖాయమని. ఆవిడ ఆల్రెడీ చల్లబడిపోవడం జరిగింది. ఆవిడ ఎలక్షన్ కూడా వదిలేయడం జరిగింది. వెనకాలేదో వైఎస్ఆర్ పార్టీ పెద్దలు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఆడావిడి చేసి డబ్బులు అయ్యి పంచిపెడుతున్నారు తప్ప గీత గారు అయితే ఫిక్స్ అయిపోయారు ఓడిపోవడానికే. ఆవిడ ఎలాగా ఎలక్షన్ కూడా అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి లేదు. ఆవిడకి ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ నామినేషన్ కూడా ఉంది ఇక్కడ. దానికి కూడా ఎవరో ప్రజల నుంచి అసలు స్పందనే లేదు. 500 ఇస్తానని ఆటో ఎక్కిద్దామని ఎంతోమంది పేద ప్రజలను చూసినా కూడా పేద ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు, 500 తీసుకోవడానికి సిద్ధంగా లేరంటే ఆవిడ యొక్క ఓటమి అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సార్ నిన్న కాక మొన్న ఒక 2 రోజుల క్రితము నా తమ్ముడు స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అందుకే నేను కూడా ఒక 5 కోట్లు ఇస్తున్నాను చెప్పి స్వయంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక 5 కోట్ల విరాళం కూడా ఇచ్చారు పార్టీ పరంగా. దీన్ని కొంతమంది విమర్శించారు. చిరంజీవి కూడా మళ్ళీ రాజకీయాల్లో కోసం రకరకాల కథనాలు వచ్చాయి. సో దీని గురించి మీరేం చెప్తారు? ఒక నిజాయితీ అయినటువంటి మనిషి పోటీ చేస్తున్నాడంటే కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. అందులో విరాళం అనేది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బులు దాచుకునే మనిషి కాదు. ఎవరో ఒకరు సాయం చేస్తేనే ఇక్కడ కార్యకర్తలు కనీసం మెయింటెనెన్స్ ఖర్చుల కన్నా కావాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు ముందుకు రావడం మాకందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యుల సపోర్ట్ అనేది మనకి ఎంతమంది సపోర్ట్ చేసినా కుటుంబం నుంచి సపోర్ట్ లేకపోతే మనకి ఏదో వెలితిగా ఉంటుంది. ఆ వెలితిని పూరించారు తప్ప చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావడం అనేది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయన ఉన్నట్టే కుటుంబ సభ్యుల పరంగా. ఆయన ఎలాగా వెనకాల అండదండలు ఎలాగ ఉన్నాయని అందరికీ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో వెళ్ళడం ఖాయం. ఎక్కడైనా ఎక్కడైనా సరే వైసీపీ గ్యారంటీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రాడు. రావడం అంటే ఆయనకు మంచి క్రేజ్ ఉంది కదా యూత్లో. ఆయన యూత్లో క్రేజ్ ఉంటే జనాల్లో ఉండాలి కదండి, జనాల్లో ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉంటారా? ఇప్పుడు గెలుస్తారు. ఇక్కడ ఉంటారా? ఇక్కడైనా ఉంటారా? ఆయన ఉండరు కదా. ఎవరు చేస్తారు? ఇక్కడ ఎవరినైనా పెడతాడు. ఆడి దగ్గరికి వెళ్ళాలి మేము. అదే జగన్ గారు ఉన్నారనుకోండి, మేడం గారు ఉన్నారనుకోండి, వంగగీత గారు ఫోన్ కొడితే అలా వాడిపోతారు. హాస్పిటల్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆవిడ అలా ఫోన్ కొడితే చాలు వచ్చేస్తారు. మరి అలాంటి వ్యక్తి కావాలి. కానీ ఏదో ఇక జ్వరం వచ్చేసిందని హైదరాబాద్ పోయి అక్కడ ఉండిపోయి ఆయన మాకెందుకు? మాకు గీత గారే కావాలండి. గీత గారు